హాయ్ ఫ్రెండ్స్, హరికథ రాజేంద్ర ప్రసాద్ గారు, శ్రీరాము, అర్జున్ అంబటి, దివి వీళ్ళు మెయిన్ లీడ్స్ చేసినటువంటి ఈ వెబ్ సిరీస్ హాట్స్టార్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఇక్కడి నుంచి మనం తెలుగుతో పాటు ఇంకా 6 లాంగ్వేజెస్లో అయితే ఈ సిరీస్ని చూడొచ్చు. సో ఈ సిరీస్ వచ్చేసి టోటల్ మనకు 6 ఎపిసోడ్స్ అయితే ఉంది. ఫస్ట్ ఎపిసోడ్ మాత్రం 45 మినిట్స్ ఉంది. మిగిలిన ఎపిసోడ్స్ అన్నీ కూడా ఒక 30 మినిట్స్ అయితే ఉంటాయన్నమాట. సో టోటల్ అన్ని ఎపిసోడ్స్ చూడడం కోసం మనకు ఒక 3 to 3.5 hours అయితే పడుతుంది. సో నేనైతే ఈ సిరీస్ చూశాను. ఇది చూసిన తర్వాత ఎలా ఉంది అంటే, ఫస్ట్ 3 ఎపిసోడ్స్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నెక్స్ట్ 3 ఎపిసోడ్స్ మాత్రం మనకు రెగ్యులర్గా ఒక రివెంజ్ డ్రామా లాగా ఉంటుంది. సో 3 ఎపిసోడ్స్ అయితే చాలా నీట్గా ఉంటుందన్నమాట, చూడడానికి ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. సో మెయిన్ స్టోరీ ఏంటి అనేసి కనుక చూసుకున్నట్లయితే, ఈ స్టోరీ స్టార్ట్ అయ్యేది వచ్చేసి 1980s 90s ఆ టైంలో జరుగుతుందన్నమాట. వైజాగ్ దగ్గర ఉన్నటువంటి అరకు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో జరుగుతుందన్నమాట. సో ఈ అరకుకి దగ్గరలో ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆ నాటకాలు వేసే నాటక బృందం ఉంటుందన్నమాట. ఆ నాటక బృందానికి సంబంధించినటువంటి వ్యక్తే రాజేంద్ర ప్రసాద్ గారు. ఈయన వచ్చేసి రంగాచారి. ఈయన వచ్చేసి శ్రీ మహావిష్ణువుకి సంబంధించినటువంటి క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్లే చేస్తూ వాటి గురించి జనాలకు వివరిస్తూ నాటకాలు అనేటివి వేస్తూ ఉంటాడనమాట. సో ఇది ఇలా జరుగుతూ ఉండగా ఆ ఊర్లో, ఆయన ఉన్నటువంటి ఊర్లో ఒక మర్డర్ అనేది జరుగుతుంది. ఆ మర్డర్ జరిగేది వచ్చేసి ఒక పోలీస్ ఆఫీసర్ది. ఆ పోలీస్ ఆఫీసర్ వచ్చేసి అర్జున్ అంబటి, వీళ్ళ ఫ్రెండే శ్రీరామ్. సో ఇతను ఆ ఇంటికి వచ్చినప్పుడు ఆ మర్డర్ జరుగుతుందనమాట. ఆ మర్డర్ జరిగిన తర్వాత వాళ్ళ స్నేహితుడిని ఎవరు చంపారు అని తెలుసుకోవడం కోసం ఆ పోలీస్ ఆఫీసర్ రంగంలోకి దిగుతాడు. దాంతో తర్వాత నెక్స్ట్గా వరుసపెట్టి హత్యలు అనేటివి జరుగుతూ ఉంటాయన్నమాట. సో ఈ జరుగుతున్నటువంటి హత్యలకి ఈ రంగాచారికి ఏదో కనెక్షన్ ఉంది. అంటే ఈ రంగాచారి అనే ఆయన ఏ శ్రీ మహావిష్ణువుకి సంబంధించినటువంటి ఏవైతే అవతారాలు ఉంటాయో ఆ అవతారాల గురించి ఆ వేషం వేసుకొని జనాలకి నాటకాల ద్వారా చెప్తూ ఉంటాడు. ఈయన ఏ శ్రీ మహావిష్ణువు అవతారం ఏదైతే వేస్తాడో ఆ రోజు అదే అవతారంలో ఆ ఊర్లో ఉండే వాళ్ళని ఎవరినో ఒకరిని చంపుతూ ఉంటారనమాట. సో ఈ విధంగా చంపేది నిజంగానే దేవుడే వచ్చేసి తప్పు చేసిన వాళ్ళని చంపుతున్నాడు అని చెప్పేసి ఊర్లో వాళ్ళందరూ నమ్ముతూ ఉంటారన్నమాట. కానీ ఆ ఊర్లో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ శ్రీరామ్ మాత్రం దీన్ని నమ్మడు. ఎందుకంటే దీని వెనకాల ఎవరో ఉన్నారు, కావాలని కుట్ర చేసి దేవుడు అవతారంలో వచ్చేసి అందరినీ చంపుతున్నారనేసి అతను అనుకుంటూ ఉంటాడు. నిజానికి అది చేస్తున్నది ఎవరు, ఎందుకు చేస్తున్నారు, ఎందుకు చేయాల్సి వచ్చింది అన్నదే మనం ఈ వెబ్ సిరీస్లో చూడాల్సి ఉంటుంది అనమాట. సో స్టోరీ అయితే ఇది. డైరెక్టర్ దీన్ని మనకు చూపించిన విధానం కనుక చూసుకున్నట్లయితే డైరెక్టర్ని మెచ్చుకోవచ్చు. ఎందుకంటే మనకు ఇది ఒక రివెంజ్ డ్రామానే, కానీ ఈ రివెంజ్ డ్రామాని వెనకాల ఆ దేవుడి అవతారాలకి లింక్ పెడుతూ చూపించిన విధానం మాత్రం బాగుంటుంది. ఫస్ట్ 3 ఎపిసోడ్స్ మాత్రం చాలా బాగుంటుంది, అంటే థ్రిల్లింగ్గా ఉంటుంది ఏం జరుగుతుంది అనేసి. సో మళ్ళీ నెక్స్ట్ 2 ఎపిసోడ్స్ మాత్రం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తాం. ఆ ఫ్లాష్ బ్యాక్లో మనకు రొటీన్ స్టోరీనే ఉంటుంది. మళ్ళీ క్లైమాక్స్కి వచ్చేసరికి క్లైమాక్స్ ఎపిసోడ్ కూడా మనకు చాలా బాగుంటుంది. సో ఓవరాల్గా డైరెక్టరు ఒక రివెంజ్ డ్రామాని తీసుకొని దానికి దేవుడి అవతారాలని లింక్ పెడుతూ చూపించిన విధానం మాత్రం చాలా చాలా బాగుంటుంది. దీంతోపాటు మనకు మూవీలో ఆ యొక్క కెమెరా వర్క్ అనేది చాలా బాగుంటుంది. ఆ శ్రీ మహావిష్ణు అవతారాలని చూపించేటప్పుడు ఆ కెమెరా వర్క్ అనేది చాలా బాగా పనిచేసింది. అలాగే మనకు బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఆ మ్యూజిక్ అనేది కూడా చాలా బాగా పనిచేసింది. దీన్ని నిర్మించేది వచ్చేసి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు, అంటే సినిమాలు తీసేవాళ్ళే తీశారు దీన్ని. సో ఈ యొక్క వెబ్ సిరీస్ కూడా మనకు సినిమాల విధంగానే తీశారనమాట. అలాగే ఇందులో యాక్ట్ చేసిన వాళ్ళ గురించి మాట్లాడుకున్నట్లయితే రాజేంద్ర ప్రసాద్ గారు, శ్రీరామ్ గారు వీళ్ళిద్దరూ మెయిన్ లీడ్స్ అయితే చేశారు. రాజేంద్ర ప్రసాద్ గారు చాలా బాగా చేశారు ఈ సిరీస్లో. ఆయనకి చాలా రోజుల తర్వాత ఒక మంచి క్యారెక్టర్ పడిందని చెప్పొచ్చు. అలాగే శ్రీరామ్ గారు కూడా ఆయనకు ఉన్నంతలో బాగానే చేశారని చెప్పొచ్చు. అలాగే ఇందులో ఆ దేవుడి అవతారాలు ఎత్తే ఒక వ్యక్తి ఉంటాడనమాట, అతని క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. అతను చేసిన విధానం కూడా చాలా బాగుంటుంది. సో అలాగే మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్యారెక్టర్స్ వరకు వాళ్ళు బాగా చేశారని చెప్పొచ్చు. సో ఓవరాల్గా మనకు వెబ్ సిరీస్ ఎలా ఉంది అంటే నార్మల్ రివెంజ్ డ్రామానే, కాకపోతే చూపించిన విధానం కనుక చూసుకున్నట్లయితే ఆ మర్డర్ చేస్తున్నవాడు దేవుడు అవతారంలో వచ్చి దేవుడే చంపుతున్నాడు అనే చూపించే విధానం మాత్రం చాలా బాగుంటుంది. అంతవరకు దానికోసం అయితే మనం ఒకసారి చూడొచ్చు. సో ఫస్ట్ 3 ఎపిసోడ్స్ బాగుంటాయి, 2 ఎపిసోడ్లు కొంచెం ల్యాగ్ ఉంటుంది, మళ్ళీ ఫైనల్ ఎపిసోడ్ బాగుంటుంది. ఓవరాల్గా మనం ఒకసారి చూడదగినటువంటి ఒక మంచి వెబ్ సిరీస్ అని చెప్పొచ్చు. సో దీన్ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే చూడొచ్చు, ఎక్కడ అభ్యంతరకర సన్నివేశాలు అయితే లేవు. కాకపోతే ఇందులో హింస అనేది ఎక్కువ ఉంటుంది, అంటే ఆ మర్డర్లు చేసేటప్పుడు చంపే విధానం కానీ అవి మనకు కొంచెం ఎక్కువగా ఉంటాయి అన్నమాట, వైలెన్స్ అనేది. దీన్ని అయితే దృష్టిలో పెట్టుకోండి. సో అదే ఫ్రెండ్స్, చూసారు కదా హరికథ ఈ యొక్క వెబ్ సిరీస్కి సంబంధించిన రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.